హే గైస్ 12 అయిపోయిందండి. సారీ 12:30 అయిపోయింది. సో గైస్ గైస్ ఈ వీడియోలో ఈ స్ట్రీమ్లో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే లిక్విడిటీ అంటే ఏంది, ఎన్ని టైప్స్ ఆఫ్ లిక్విడిటీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లిక్విడిటీ అంటే ఏంది జస్ట్ సింపుల్గా రాస్తాను. లిక్విడిటీ ఏంటండి, టైప్స్ ఆఫ్ లిక్విడిటీ. ఓకే, సో ఎక్కడెక్కడ లిక్విడిటీ అవైలబుల్ ఉంటుంది అంటే ప్లేసెస్ ఆఫ్ లిక్విడిటీ. సో అంటే టైప్స్ ఆఫ్ లిక్విడిటీ, ప్లేసెస్ ఆఫ్ లిక్విడిటీ, లిక్విడిటీ అంటే ఏంటి అనే ఈ మూడింటి మీద మనం ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఫస్ట్ లిక్విడిటీ అంటే ఏం లేదండి. మార్కెట్లో కొన్ని ఆర్డర్స్ ఉంటాయి కదా. సపోజ్ మార్కెట్లో చాలామంది ఇప్పుడు సెల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటారు. ఓకే, మార్కెట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ఎక్కడైతే స్టాప్ లాస్ని ఎక్కువ మంది పెడతారో దాన్ని లిక్విడిటీ అంటారండి. ఓకే, అండ్ బై చేసిన వాళ్ళు ఇక్కడ బై చేసి ఉంటారు కదా. సో ఇక్కడ మార్కెట్ ఉంది, సో ఇక్కడ ఎస్ఎల్స్ ఉంటాయి కదా చాలామంది. సో ఎక్కడైతే ఎస్ఎల్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే ఎస్ఎల్స్ బయర్స్ యొక్క ఎస్ఎల్, ఇక్కడ బయర్స్ యొక్క ఎస్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి, దీన్ని లిక్విడిటీ అంటారు. అండ్ సెల్లర్స్ యొక్క ఎస్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి, దీన్ని లిక్విడిటీ అంటారు. సో సింపుల్ టర్మ్లో చెప్పాలంటే చాలా స్టాప్ లాసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడ లిక్విడిటీ ఉంటుందండి. సో లిక్విడిటీ అంటే మార్కెట్లో ఎక్కడైతే మనీ ఫ్లో ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్ని లిక్విడిటీ అంటారు. సో మార్కెట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఫండా, ఎక్కడైతే స్టాప్ లాసెస్ ఎక్కువగా ఉంటాయో మార్కెట్ ఆ సైడ్ మూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే 90% ఆఫ్ ద టైం, 90 to 95% అని అనుకోండి, 95% ఆఫ్ ద టైం మార్కెట్ స్టాప్ లాసెస్ తీసుకోవడానికి అంటే లిక్విడిటీ స్వీప్ చేయడానికి మార్కెట్ ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు చాలామంది ట్రేడ్ చేస్తుంటారు, చాలామంది ట్రేడర్స్ ఉంటారు. అండ్ మీరు కానీ నేను కానీ అంటే మనకు తెలియక ముందు, లిక్విడిటీ కాన్సెప్ట్ తెలియక ముందు మనం ఏం చేస్తుంటాము, మనం జస్ట్ చార్ట్ చూస్తాము. చార్ట్లో మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మార్కెట్ ఇక్కడ ప్రస్తుతానికి ఇలా లోవర్ లో హయ్యర్ హై, మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది, లోవర్ లో హయ్యర్ హై, లేదంటే సైడ్ వేస్ ఉందా, ఇది చూస్తాము. కానీ మార్కెట్లో ఎక్కడ లిక్విడిటీ ఉంది అనేది మనము దాని మీద పెద్దగా ఇది కాన్సన్ట్రేట్ పెట్టాము. సో దానివల్ల ఏమవుతుందంటే మనం లిక్విడేట్ అయిపోతాం. ఓకే, మనం లిక్విడేట్ అయిపోతాం. సో దానికంటూ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సింపుల్ ఫండ్ అంటే మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి, లిక్విడిటీ ఎలా హంట్ అయింది అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టైప్స్ ఆఫ్ లిక్విడిటీ అండి. 2 టైప్స్ ఉంటాయండి లిక్విడిటీ, 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి బై సైడ్ లిక్విడిటీ, ఇంకొకటి సెల్ సైడ్ లిక్విడిటీ. ఓకే, సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మార్కెట్ ఇట్లా ఉంది. ఓకే, ఇలా హై దగ్గర వచ్చింది. ఓకే, ఇలా హై దగ్గర ఉంది. సో ఇక్కడ ఏదైతే లిక్విడిటీ ఉంటుందో దాన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటారండి. ఎందుకంటే ఇక్కడ ఒక రేంజ్లో మార్కెట్ తిరుగుతుంది. సో మార్కెట్ ఈ లైన్ని క్రాస్ చేయలేకపోతుంది. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి రావాలి అనుకుంటే దీన్ని పైకి వెళ్ళి వీళ్ళందరినీ అవుట్ చేసి మార్కెట్ కిందికి వస్తే దీన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటారు. సో సేమ్ థింగ్, అదే మార్కెట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎస్ఎల్స్ ఉన్నాయి, చాలామందివి ఎస్ఎల్స్ ఉంటాయి. ఇక్కడ లిక్విడిటీ మార్కెట్ కిందికి వచ్చి ఇలా పైకి వెళ్తే దీన్ని బై సైడ్ లిక్విడిటీ అంటారు. సో లిక్విడిటీ అనేది 2 టైప్స్ ఉంటుంది, సెల్ సైడ్, బై సైడ్. అండ్ లిక్విడిటీ ఏ ప్లేసెస్లో ఉంటుంది అంటే ప్రతి క్యాండిల్లో లిక్విడిటీ ఉంటుందండి. అంటే ప్రతి క్యాండిల్లో మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా చూసుకోండి. ఇప్పుడు 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే, సింపుల్గా చెప్తాను, 1 డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ప్రతి క్యాండిల్లో లిక్విడిటీ ఉంటుంది, ప్రతి క్యాండిల్లో ఉంటుంది. ఈవెన్ 1 డే నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా ప్రతి క్యాండిల్లో లిక్విడిటీ ఉంటుంది. సో లిక్విడిటీ లేని ప్లేస్ అంటూ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కువ లిక్విడిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్లో లిక్విడిటీ ఉంది, ఈ క్యాండిల్లో ఉంది, ఈ క్యాండిల్లో ఉంది. సో మార్కెట్ ప్రతి చిన్న ఒక్కొక్క లిక్విడిటీ కోసం అయితే వెళ్ళదు కదా మార్కెట్. సో ప్రతి క్యాండిల్లో లిక్విడిటీ ఉంటుంది. అది మనం ఏం ఐడెంటిఫై చేయాలి, ఎక్కువ లిక్విడిటీ ఎక్కడ ఉంది అంటే బల్క్లో ఎక్కడ ఉంది లిక్విడిటీ. సో ఇప్పుడు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ సినారియో ప్రకారం చూసుకున్నట్టయితే బల్క్లో లిక్విడిటీ ఎక్కడ ఉంది, మార్కెట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఓకే, అంటే కంపారేటివ్లీ ఇక్కడ ఈ సినారియోస్లో ఇక్కడ మనకు ఎక్కువ లిక్విడిటీ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది అండ్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. ఓకే, సో ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ చాలా ఉంది. సో మార్కెట్ విల్ ట్రై టు కమ్. ఓకే, బల్క్లో ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా బల్క్లో ఉంది. ఓకే, ఇక్కడ ఎందుకు బల్క్లో ఉందంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కానీ మళ్ళీ ఆ జోన్ దగ్గరికి రాలేదు. ఇక్కడ చాలామంది బయ్యర్స్ ఎంటర్ అయ్యారు, అందుకే మార్కెట్లో అగ్రెసివ్గా ఒక మూమెంట్ వచ్చింది. సో మార్కెట్ మూవ్మెంట్ చేయాలి అంటే మార్కెట్కి
ఇప్పుడు సపోజ్ ఈ పొజిషన్‌లోనే మార్కెట్ మూవ్ చేయాలంటే ఎలా మూవ్ చేస్తది సింపుల్‌గా? ఫస్ట్ థింగ్ ఏందంటే మార్కెట్ ఇలా పైకొచ్చి మార్కెట్ మళ్ళీ ఇలా ఫాల్ అయిందనుకోండి. దీన్ని సెల్ సైడ్ లిక్విడిటీ అంటారు. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం మళ్ళీ ఇదొక బాక్స్ అనుకోండి. అంటే ఇదొక జోన్ అనుకోండి. ఓకే. ఈ జోన్‌లో ఇలా లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ కిందికి వచ్చిందనుకోండి. సింపుల్‌గా ఏం పెద్ద స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది. జస్ట్ పైకెళ్ళింది, లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇక్కడ రాంగానే జస్ట్ ఈ దానిపైన మనం ఎస్ఎల్ పెట్టి మనము 1:2, 1:3 టార్గెట్ బుక్ చేయాలి. ఇలా జస్ట్ అంటే ఇలా తీసుకున్న ప్రతిసారి ప్రాఫిట్ వస్తదని కాదు. కాకపోతే ఇలాంటి ట్రేడ్స్ చాలా ఏమంటారు, చాలా అక్యురసీ ఎక్కువ ఉంటుంది. సో, ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో, మార్కెట్ ఇలా ఇక్కడ ఇద్దరివి ఎస్ఎల్స్ హంట్ అయితాయి. ఓకే. ఇద్దరివి ఎస్ఎల్స్ హంట్ అయితాయి. లైక్ ఎట్లా అంటే ఇక్కడ నుంచి సెల్ చేసిన వాళ్ళ ఎస్ఎల్స్ కూడా పోతాయి. ఓకే. అండ్ ఇక్కడ ఎవరైతే బ్రేక్అవుట్ మీద బై చేయాలి అనుకున్న పర్సన్స్ ఉంటారా, వాళ్ళ ఎస్ఎల్స్ కూడా కింద ఉంటాయి కదా ఇక్కడ. సో, 2 హర్ట్ అవుతాయి. 2 ఎస్ఎల్ తీసుకుంటుంది. దానివల్ల మార్కెట్ ఇలాంటి ప్లేసెస్‌లో అగ్రెసివ్‌గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, అందుకోసం అని చెప్పేసి మార్కెట్ లిక్విడిటీ అనేది ప్రతి క్యాండిల్ మీద లిక్విడిటీ ఉంటుంది. కాకపోతే మార్కెట్‌కి ఏం కావాలి, బల్క్ లిక్విడిటీ కావాలి. ఎక్కడైతే బల్క్‌లో పెట్టారో లిక్విడిటీ, ఆ లిక్విడిటీ అనేది మార్కెట్‌కి కావాలి గైస్. ఓకే. సో, అర్థమైందా? అర్థమైతే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అండ్ యెస్ అండి అర్థమైంది అని చెప్పండి. లేదు అంటే దెన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే. సో, ఎక్కువ లిక్విడిటీ ఎక్కడుంటుంది జనరల్‌గా సెన్స్‌లో చూసుకోవాలనుకుంటే మీరు హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌కి రండి. సో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇప్పుడు సపోజు మార్కెట్ ట్రెండ్ అనేది, సో, మీకు ప్లేస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, సపోజ్ మార్కెట్ హై టైమ్ ఫ్రేమ్‌లో ఉంది. ఓకే. ఇలా హయ్యర్ హైస్ చేసుకుంటా ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. ఓకే. సో, జనరల్‌గా ఎక్కువ లిక్విడిటీ ఎక్కడుంటుంది? ఇలాంటి ఒక స్వింగ్ ఉందా? ఈ స్వింగ్ లో దగ్గర అంటే ఈ లో దగ్గర లిక్విడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంటుంది. ఓకే. ఏదైతే ఉందో ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. సో, ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు మార్కెట్‌లో మనం ఒక రిస్క్ తీసుకుంటే, ఆ రిస్క్ అనేది మేబీ మన వ్యూ రాంగ్ అయినా స్మాల్ ఎస్ఎల్ పోతది. బట్ వాట్ ఇన్ కేస్ మన వ్యూ రైట్ అయితే ఇట్ విల్ గివ్ మనకు హ్యూజ్ టీపీ ఇస్తదనమాట. ఓకే. ఎప్పుడైనా ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి? ఇలాంటి ప్లేసెస్‌లో వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, ఇది లిక్విడిటీ కాన్సెప్ట్ అండి. ఓకే. సింపుల్ ఫండాలో ఏం చెప్పాల్సింది ఏంటంటే, మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా, లేదంటే మార్కెట్ ఒక ట్రెండింగ్‌లో ఉన్నా, మార్కెట్ దగ్గర ఒక స్వింగ్ గాని అలాంటివి ఉంటాయి. సో, అప్పుడు మార్కెట్‌లో ఎప్పుడైనా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే, మీరు లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత ఒక ట్రేడ్ తీసుకుంటే దాంట్లో మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. చలో. సో, మనం లిక్విడిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో, మనం బీయింగ్ ఏ స్కాల్పర్ మనం ఎలా తీసుకుంటాం ట్రేడ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో, మనం ఎలా ట్రేడ్ తీసుకుంటాము అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డే టైమ్ ఫ్రేమ్‌కి వస్తామండి. సింపుల్‌గా ఇప్పుడు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ హంట్ అయింది. మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి? నేను ఎలా తీసుకుంటాను పర్సనల్‌గా అనేది మీకు చూపిస్తాను. సపోజ్ ఇది 1 డే టైమ్ ఫ్రేమ్ అండి. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో సపోజ్ మార్కెట్ ఈ 2 క్యాండిల్‌లు లేవు. ఓకే. సో, మీకు గైస్ నేను చెప్పే టాపిక్ డే టైమ్ ఫ్రేమ్ కావచ్చు, 4 అవర్స్ కావచ్చు, లేదంటే 1 అవర్ కావచ్చు. సో, ఈ 3 ప్లేస్‌లో మార్కెట్ రియాక్ట్ అవుతది. రియాక్షన్ వేరు, రివర్స్ వేరు. ఓకే. రియాక్షన్ అంటే లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మనకు 1:1 ఆర్ 1:2 ఆర్ 1:3 ఇస్తది. కొన్ని సార్లు 1:10 కూడా వెళ్ళిపోవచ్చు. మార్కెట్ ఒకవేళ రివర్స్ కూడా అయిపోతాయి. బట్ 1:1, 1:2, 1:3 అయితే 80% ఛాన్స్ ఉంటుంది, ఇచ్చేస్తది ఈజీగా లిక్విడిటీ స్వీప్ అయిపోయిన తర్వాత. సో, డే టైమ్ ఫ్రేమ్‌లో అక్యురసీ ఒక 80% ఉంటుంది. 4 అవర్స్‌లో ఒక 70% అండ్ 1 అవర్‌లో ఒక 50% అక్యురసీ ఉంటుంది. సో, మీరు 1 డే టైమ్ ఫ్రేమ్ గానీ, 4 అవర్స్ గానీ, 1 అవర్ గానీ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మీరు ఎలా తీసుకోవాలి అంటే నేను చూపిస్తాను. ఓకే. చలో. సో, లెట్స్ సపోజ్ గైస్. ఓకే. లెట్స్ సపోజ్ ఓకే. ఒక్క నిమిషం తీసేస్తాను. సో దట్ యూ విల్ గెట్. సపోజ్ ఈ క్యాండిల్ లేదండి. ఓకే. ఈ క్యాండిల్ లేదు. ఓకే. ఈ క్యాండిల్ లేదు. ఇక్కడ లిక్విడిటీ మార్కెట్ స్విప్ చేసేది. ఓకే. లేదంటే ఇది పక్కన పెట్టండి. ఎక్కడుంది లిక్విడిటీ? ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు అక్కడ కన్నా మనకు బెటర్ వ్యూ ఎక్కడుంది? సపోజ్ ఇదే తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీరు అలా కాదండి, సింపుల్‌గా చెప్తాను. అవన్నీ ఎందుకు.
మార్కెట్ ఇప్పుడు ఉందండి. ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడనే ఉంది. సో, మార్కెట్‌లో మళ్ళీ మనకు డౌన్ సైడ్ మూమెంటము రావాలి అనుకుంటే సో, మార్కెట్ ఏం చేస్తది? ఇక్కడుందా? ఇక్కడ మార్కెట్‌లో మీరు డే టైమ్ ఫ్రేమ్ లిక్విడిటీ చూడాలి అనుకుంటే దాని క్యాండిల్ ఒక హైని మీరు మార్క్ చేసుకోండి. దాని క్యాండిల్ ఒక లోని మీరు మార్క్ చేసుకోండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ ఒక లోని మార్క్ చేసుకోండి. సో, రియాక్షన్ అవుతది. రివర్స్ కాదు. ఓకే. సో, వెంటనే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చేయండి సింపుల్‌గా. ఓకే. సింపుల్‌గా వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారు? మోస్ట్‌లీ 80% ఆఫ్ ద ఛాన్స్ ఏముంటుందంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడ ఉంది ఇది. ఓకే. చలో యాక్చువల్‌గా ఏమవుతుందంటే సో, ఇప్పుడు ఇది డే టైమ్ ఫ్రేమ్ కదా! ఇది డే టైమ్ ఫ్రేమ్‌లో ఒక హై, ఒక లో. ఓకే. హై మార్క్ చేసుకున్నాము. లో మార్క్ చేసుకున్నాము. అది ఏడుంది బా ఇది? ఇది హై, ఇది లో మార్క్ చేసుకున్నాం. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి రావాలి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌కి రాంగానే సపోజ్ ఇది ఇక్కడ ఫస్ట్ బ్రేక్ ఇక్కడ అయింది కదా! ఎక్కడైంది ఇది? ఓకే. ఫస్ట్ టచ్ ఇక్కడ అయింది. ఓకే. డే టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ టచ్ ఇక్కడ అయింది. ఓకే. సో, మార్కెట్ లో సైడ్ లిక్విడిటీని మార్కెట్ టచ్ చేసింది. మార్కెట్ టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఫండా ఇప్పుడు ఇది ఇది బై సైడ్ లిక్విడిటీ. ఓకే. బై సైడ్ లిక్విడిటీ మార్కెట్ ఇక్కడ ఇది డే క్యాండిల్ లో. ఓకే. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత మార్కెట్‌లో లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మీకు ఒక ఇప్పుడు డౌన్ సైడ్ వస్తుంది కదా మార్కెట్. మీకు ఒక నెగెటివ్ క్యాండిల్ కనపడుతది. అంటే రెడ్ క్యాండిల్ కనపడుతది. ఓకే. రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీకు ఒక గ్రీన్ క్యాండిల్, ఆ గ్రీన్ క్యాండిల్ ఒక హైని ఇంకొక గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందనుకోండి, డెఫినెట్‌గా మీకు 1:2 వస్తది. సపోజ్ ఈ సినారియోలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఇది రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసిందంట. బ్రేక్ చేయంగానే మీరు జస్ట్ ఇక్కడ తీసుకున్నా గానీ అట్‌లీస్ట్ ప్రీవియస్‌గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ వరకు మీకు టార్గెట్ అనేది ఈజీగా వస్తది. సో, నేను ఇప్పుడు చెప్తున్నాననే కాదు, మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో, ఇది లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి సంబంధించింది. సో, ఇప్పుడు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి కూడా సంబంధించింది మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ ఇది ఇంకా కొంచెం కిందికి ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుందది. ఓకే. సో, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. స్వీప్ అవ్వంగానే పైకెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ క్యాండిల్, 2 నెగెటివ్ క్యాండిల్. ఓకే. పాజిటివ్ క్యాండిల్, 2 నెగెటివ్ క్యాండిల్. ఇక్కడ పాజిటివ్, 2 నెగెటివ్‌లు ఉన్నాయి. సో, సెకండ్ నెగెటివ్ క్యాండిల్ ఒక లోని బ్రేక్ అవ్వంగానే మనం ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ ఎంటర్ తీసుకోంగానే జస్ట్ దానిపైన ఎస్ఎల్ ఉంటుంది. ఎక్కడైతే స్వింగ్ స్టార్ట్ అయిందో ఒక కింద ఇక్కడ స్వింగ్ ఉంది కదా! ఈ స్వింగ్ వరకు మార్కెట్ వచ్చేస్తుంది ఈజీగా. సో, మీకు ఇక్కడనే కాదు మీకు వేరే టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీరు వేరే క్యాండిల్స్‌ని కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్రదర్ ఇక్కడ నాకు అవ్వలేదు అంటే నేను చూపిస్తాను. 80% ఆఫ్ ద టైమ్ మార్కెట్ రియాక్ట్ అవుతది. సో, మనం వేరేది చూద్దాం. ఓకే. మీకు వేరేది చూస్తే మీకు క్లారిటీ వస్తది. లెట్స్ టేక్ దిస్ వన్ అండి. ఓకే. లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. సారీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ఓకే. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను షిఫ్ట్ చేస్తాను. ఇది జూన్ 30యా? ఓకే. జూన్ 30 రాదేమో. అంత దూరం వెళ్ళదండి. ఇది వెళ్ళదు. అంత దూరం ఇది వెళ్ళదు. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు కనపడుతది. సో, ఇక్కడ లోవర్ టైమ్ ఫ్రేమ్ ఉంది కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ లిక్విడిటీ ఉంది. లిక్విడిటీ స్వీప్ చేసుకొని మార్కెట్ పైకెళ్ళింది. అది ఎలా వెళ్ళిందనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, మనకి ఈడ ఉంది అది. ఓకే. ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెగెటివ్ డౌన్ వచ్చింది. లిక్విడిటీ స్వీప్ చేసింది. నెగెటివ్ క్యాండిల్, దాని తర్వాత పాజిటివ్ క్యాండిల్ ఒక హై. ఖచ్చితంగా ప్రీవియస్‌గా ఏదైతే హై ఉందో ఆ హై వరకు అయితే మార్కెట్ వెళ్ళింది చూడండి. ఓకే. మీకు ఇలాంటి పొజిషన్‌లో చాలా స్మాల్ ఎస్ఎల్స్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ నుంచి కదా మార్కెట్ ఫాల్ అయింది. సో, ప్రీవియస్ స్వింగ్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా దాని దగ్గరికెళ్ళింది. ఓకే. సో, మీకు ఇలాంటి పొజిషన్‌లో ఈజీగా స్మాల్ ఎస్ఎల్ ఉంటుంది. బిగ్ టీపీలు వస్తాయండి. ఓకే. సో, సేమ్ థింగ్ అప్లికేబుల్ టు మన ఏమంటారు 4 అవర్స్ అండ్ 1 అవర్ క్యాండిల్ అండి. ఓకే. 4 అవర్స్ నుంచి 1 అవర్ క్యాండిల్ కూడా సేమ్ అప్లికేబుల్ అవుతుంది. సో, మీరు సింపుల్ ఫండా ఏందంటే ఎప్పుడైనా గానీ మార్కెట్
మార్కెట్ ఎప్పుడైనా గానీ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేవి వస్తాయండి. ఓకే. మీరు చాలా సింపుల్‌గా, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లిక్విడిటీని. సో, ఇప్పుడు సపోజ్ ఈ టైమ్ ఫ్రేమ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ లిక్విడిటీ ఉంది. సో, మీరు ఎక్కడ ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి? దీన్ని పైకి పోయి కిందకి వచ్చిందనుకోండి, డెఫినిట్‌గా ట్రేడ్ ప్లాన్ చేయండి. డెఫినిట్‌గా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది వస్తది. ఓకే. సో, సింపుల్ ఫండా అండి. పెద్దగా రాకెట్ సైన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీకు వీడియో అర్థమైతే ఓకే. అర్థం